శ్రీ రామోజు భిక్షమాచారి అకాల మరణం మన విశ్వబ్రాహ్మణ సమాజానికి తీరని లోటు అని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం గౌరవ అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్ అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం కార్యాలయంలో శ్రీ రామోజు భిక్షమాచారి సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొని భిక్షమాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం గౌరవ అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్ మాట్లాడుతూ శ్రీ రామోజు భిక్షమాచారి అకాల మరణం మన విశ్వబ్రాహ్మణ సమాజానికి తీరని లోటు అని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం వసతి గృహం ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి, కపిలవాయి జంగాచారి, గుంటూజు బ్రహ్మచారి, శ్రీ రామదాసు ప్రభాకర్, బొస్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుమయ సంఘంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నల్లగొండ పట్టణ కార్మికులంతా, సోదరులు, విశ్వకర్మ సోదరులందరూ కూడా హాజరైనందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈరోజు శ్రీరామోజు భిక్షమాచారి మరి ఫస్ట్ నల్గొండలో పట్టణ ఇనుముకర్ర పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు తొలి దశలో అతడు 2 టర్ములు కోశాధికారిగా నల్గొండ పట్టణం మన్మయ సంఘానికి పనిచేసిండు. తర్వాత అతనికి ఆర్టీసీలో జాబ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడు దీనికి కొనసాగిండు. మరి అతడు 25 తారీఖు నాడు అతడు ఆరోగ్య పరిస్థితుల వల్ల హార్ట్ అటాక్ తోటి మరణించిండు. కాబట్టి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మా నల్గొండ జిల్లా మన్మయ సంఘం తరపున సోదరులందరం కూడా అతని కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయాధికారం చేయాలని కూడా, అతని కుటుంబం చల్లగా ఉండాలని కూడా భగవంతుడు కోరుకుంటున్నాం. విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం పట్టణ కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చాలా సీనియర్ మోస్ట్ అయినటువంటి ఇదివరకు 2 టర్ములు కోశాధికారిగా చేసి మన సంఘానికి ఎన్నో సేవలు చేశారు శ్రీరామోజు భిక్షమాచారి గారు 25 నాడు మరణించడం జరిగింది. ఆయనకు పట్టణ సంఘం, జిల్లా సంఘం తరపున ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈరోజు శ్రీరామోజు భిక్షమాచారి సందర్భం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు మరి మన్మయ సంఘ వ్యవస్థాపకుడిగా ముందు నిలబడి ఈ సంఘానికి తన వంతు సహకారం చేసుకుంటూ సంఘం పెట్టింది కూడా, ముందు నడిచింది కూడా అతనే. దాన్ని ఆ విధంగా ఇప్పటి వరకు 1985 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఆ సంఘం నడిపించుకుంటూనే ఉన్నాం. అతడు అప్పుడు కోశాధికారిగా ఉండి ఈ సంఘ అభివృద్ధికి తన వంతు సహకారం చేసుకుంటూ, మరి ఆనాడు అద్దె ఆఫీసులో ఉన్నప్పుడు కూడా సభ్యత్వం వసూలు చేసుకుంటూ ఫండ్స్ బ్యాంకులో జమ చేసిన రోజులున్నాయి. అదేవిధంగా ఆ తదుపరి మళ్ళీ ఇక్కడ స్థలం సంపాదించుకోటి మరి నా పీరియడ్లో, అది గుంటూరు బ్రహ్మచారి అనే ఆ పీరియడ్లో ఈ సంఘం ఆక్యుపై చేసి ఈ సంఘంలో ఆ సంఘ భవనం నిర్మించుకోవటం జరిగింది. అప్పటికెళ్ళి ఇప్పటిదానిక సంఘ అభివృద్ధి అతనే ఈ సంఘానికి వ్యవస్థాపకుడుగా ఉండేది. ఆయన్ని గుర్తు చేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మన నల్లగొండ పట్టణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం యొక్క ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఈ సంఘం 85లో ఏర్పడినప్పుడు భిక్షమాచారి గారు కోశాధికారిగా, నేను జనరల్ సెక్రటరీగా, మరి విశ్వనాథం గారు ప్రెసిడెంట్గా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజుల్లో అతను చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఎంతో చాలా చక్కగా చేసి మన యొక్క సంఘాన్ని ముందుకు ఈ రోజు వరకు కూడా అతను ముందుండేది. మరి తను అకాల మరణం చెందడం వల్ల మన నల్లగొండ పట్టణ మన్మయ సంఘానికి ఎంతో తీరని లోటుగా భావిస్తూ వారి ఆత్మకు చేకూర్చాలని, వారి యొక్క కుటుంబాలను మనోధైర్యాలు కల్పించాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.